కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజా సమస్యలపై ఆరా తీస్తున్నారు. పట్టణాల్లో పల్లెల్లో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గాన్ని రెండవసారి కైవసం చేసుకున్నటువంటి సిపిఐ పార్టీకి చెందినటువంటి కూనంనేని సాంబశివరావు గారు ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలపైన ప్రజల వద్దకు వెళ్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి దగ్గరవుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలపైన మనతో మాట్లాడడానికి ఈ యొక్క సాంబశివరావు గారితో వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే ఉందో కాంగ్రెస్ తోటి అలయన్స్ పెట్టుకొని కొత్తగూడెం నియోజకవర్గాన్ని రెండోసారి కైవసం చేసుకున్నటువంటి మీకు మొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఈ 2 నెలల కాలంలో ఏమి మీరు తెలుసుకున్నారు, వాటిపైన ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు సార్? కొత్తగూడెంలో ఉన్న సమస్యలు నాకు ముందు నుంచే తెలుసు. ఈ 2 నెలలు అనేది కాదు, నాకు అన్ని ప్రాంతాలతో కూడా సంబంధాలు ఉన్నాయి. గత మొదటిసారి ఎమ్మెల్యే చేసినప్పుడు చాలా మేరకు పరిష్కారం చేశాం, ఇంకా చాలా మిగులు ఉన్నాయి. అది ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. అది నేనున్నా ఇంకోళ్ళున్నా కొన్ని చేయాలి. ఎమ్మెల్యే అనే అతను ఆటోమేటిక్గా జరిగే పనుల కంటే కొద్దిగా అదనంగా శ్రద్ధ పెట్టి పైన మంత్రులు అధికారులు వాళ్ళందరినీ తరచూ కలుస్తూ నిధులు అదనంగా మంజూరు చేయించుకోవడానికి కృషి చేయాలి. అదనంగానే ఎందుకంటున్నానంటే ప్రతి ఎమ్మెల్యే అలాగే కృషి చేస్తే కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది, కానీ ఎవరి బాధ్యత వాళ్ళు చేయాలి. ఆ క్రమంలో నేను అనేక రిప్రజెంటేషన్ల పైన ఈ 2 నెలల కాలంలో అందరినీ కలిసా. ముఖ్యమంత్రి గారిని రిపీటెడ్ కలుస్తున్నా, బట్టి గారిని కలుస్తున్నాను, అలాగే శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని, అదే పద్ధతుల్లో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇంకా చాలామందిని అధికారులను అయితే ఇక లెక్కలేనన్ని సార్లు అన్నీ నా దగ్గర సమగ్రమైన ప్రణాళిక పెట్టుకుని ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పాల్వంచి ప్రాంతంలో మొన్న ఈ మండలం టౌన్లోనే 23,000 మెజార్టీ నాకు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. ఆ విధంగా ఎంతో అభిమానం చూపెట్టారు. నియోజకవర్గంగా 26,500 ఓట్లతో గెలవటం జరిగింది. నన్ను చాలామంది కమ్యూనిస్టులు ఓట్లు వేయరు, ఇటువంటి భాష మాట్లాడారు, కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడారు. అయినా కూడా ప్రజలు మంచి ఎక్కడుంటే ఆడ ఉంటామని రుజువు చేశారు. అభివృద్ధి చేసేవాళ్ళు, మనకు అందుబాటులో ఉండేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేశారు. అదేవిధంగా ప్రభుత్వంగా కూడా గత ప్రభుత్వ వైఫల్యాలు, ఆ ప్రభుత్వాన్ని ఓడించాలని, కాంగ్రెస్ వస్తే మేలు జరుగుతుందని ఆలోచన చేశారు. ఈ అన్ని క్రమాల్లో టీడీపీ, సిపిఎం, ఎంఎల్ పార్టీలు అందరూ కూడా కలిసి కోదండరాం గారి పార్టీ ఆ రోజు ఇవన్నీ కలిపి ఇవాళ మంచి మార్పు కోసం చేసిన కృషిలో భాగంగా నేను గెలిచాను ఎక్కువ మెజార్టీతో. ఎప్పుడు ఈ నియోజకవర్గంలో అంత మెజార్టీ లేదు, ఎందుకంటే మా 2 టౌన్లే, మండలాలు కూడా అర్బన్ ప్రాంతాలే. అయినా కూడా నా శక్తి వంచన లేకుండా ఈ ప్రాంతాల అభివృద్ధికి నేను కృషి చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. పాల్వంచికి సంబంధించి ప్రత్యేకంగా పాల్వంచిలో మున్సిపాలిటీకి ఎన్నికలు లేకుండా ఉన్నాయి. బైపాస్ రోడ్లు పాల్వంచికి కొత్తగూడెం నుంచి పాల్వంచికి కూడా శాంక్షన్ చేయించా, దాదాపు పూర్తి చేయించాను. కానీ మధ్యలో నా తర్వాత వచ్చిన వాళ్ళు ఆపేశారు. మరలా ఏపీ స్టీల్ ఆ ప్రాంతం నుంచి ఇటు పెనపాకపట్టి వరకు కేటీపీఎస్ రోడ్డు పాండంగాపురం మీద గుండా 25-26 కోట్లు శాంక్షన్ చేయించా, దాన్ని ఆఫ్ చేయించారు. ఇలా కొన్ని బైపాస్ రోడ్లు ఆగిపోయి ఉన్నాయి. వాటన్నిటిని మళ్ళీ తిరిగి ప్రభుత్వ సహకారంతో వాటిని సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నాను. అలాగే మన యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీని ఒక పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూనివర్సిటీగా చేయాలని కృషి చేస్తూ ఉన్నాం. అలాగే మన మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం అలాగే పాల్వంచ చుట్టూ ఉన్న అర్బన్ ప్రాంతాలను కలిపి కూడో పేరుతో, అంటే కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా, దానికి కూడా నేను అప్లికేషన్ కూడా ఇచ్చాను. అది అంటే ఒకవేళ పెద్ద ఏరియా ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఒకవేళ అది లేట్ అయినా ఇది కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరు అయితే నిధులు బాగా వస్తాయి. ఇలా అనేక అంశాల మీద విద్య, వైద్యం, అలాగే ఇక్కడ వైద్యానికి సంబంధించి డయాలసిస్ సెంటర్ కూడా పాల్వంచిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. డయాలసిస్ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది అయితే భద్రాచలం వెళ్లాల్సి వస్తుంది.
ఇది మన కిడ్నీ పేషెంట్ వీళ్ళకి ఆ విధంగా ప్రతి అంశంలో కూడా మంచినీళ్ళు కూడా రేపు ఏప్రిల్ నాటికి అంటే మార్చి నాటికి అండలు వస్తాయి అనుకుంటా. ఇప్పుడు అది కూడా చెప్పే అధికారులు నాయమంటే ఉన్నారు. ఎక్కడెక్కడ పైప్ లైన్ లేదా అన్నీ ఐడెంటిఫై చేసి అన్నీ వేయాలని చెప్పాను. ఆ విధంగా శక్తివంచం లేకుండా నేను కృషి చేస్తున్నాను. ప్రజలు కూడా నా మీద ఎంతో విశ్వాసం ఉంది. ఎప్పుడు కూడా ఒకవేళ చేయలేకపోయినా ఓపెన్గా చెప్తాను. అంతే తప్పితే వాళ్ళు ఒకవేళ గట్టిగా అడిగినా, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది. నేను ఎప్పుడు కూడా వాళ్ళ పైన వాళ్ళు గట్టిగా ఎందుకు అడిగారని కూడా నేను మాట్లాడను. నా నైజం అది. ఏదన్నా ఉంటే ఎక్కడన్నా ఫైట్ చేసే ఆ అంశాలు వేరే ఉంటాయి, వాళ్ళతో ఫైట్ చేస్తాను తప్పితే ప్రజలతో నేనేం ఫైట్ చేయను. ప్రజలంటే నా కుటుంబం లాంటి వాళ్ళు. ఇది చెప్పే ఏది మీ టీవీల కోసం చెప్పే మాటలు కాదు. నాకు అటువంటి అనుబంధం ఉంటుంది మా నియోజకవర్గంలో. ఒకసారి నాకు అయిపోయినా సరే నా పట్ల అయితే ప్రేమ ఉన్నా కూడా ఓట్లు వేయనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ పార్టీలు అవన్నీ కూడా ఉంటాయి. కొత్తగూడెం నియోజకవర్గాన్ని రెండోసారి కైవసం చేసుకున్నటువంటి కొత్తగూడెం శాసనసభ్యులు కోననేని సాంబశివరావు గారు ఈ యొక్క ప్రభుత్వం అన్ని గ్యారంటీలను అమలు చేస్తుంది. ప్రభుత్వం దృష్టికి ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన నేను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేస్తాను. నాకు ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని, గతంలో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీని ఇచ్చి గెలిపించినందుకు వారికి తగినటువంటి సమయంలో నేను రుణం తీర్చుకుంటానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.